కడపలో గత 30 ఏళ్లుగా కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా జగన్ రూల్ చేశారని అన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. ఇవాళ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేశారని తెలిపారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రమే కాదు పులివెందుల, ఒంటిమిట్ట కూడా కూటమి వైపు ఉన్నాయని ఈ విజయం ద్వారా తెలుస్తోందన్నారు. 6,000 ఓట్ల మెజార్టీతో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు స్వాగతం పలికారని, వైసీపీకి కనీసం డిపాజిట్ రాలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారు ఎవరూ నష్టపోలేదని హోంమంత్రి అనిత తెలిపారు. అనేక ఏళ్ల తర్వాత పులివెందుల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. 30 సంవత్సరాలుగా ఒక జడ్పీటీసీ ఎలక్షన్, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఐ థింక్ అక్కడ ఒక్కటే, అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి, బయటికి రావడానికి భయపడి, కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు. ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈరోజు ఆస్వాదించడం జరిగింది. ఈరోజు మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక ఎత్తు అయితే, పులివెందుల ప్రజలు కూడా ఈరోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పులివెందుల జడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, దట్టు పులివెందుల్లో 6,000 పైన ఓట్ల మెజారిటీ, 683 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం, 6,000 ఓట్ల పైన మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారు అన్నది ఒకటి. నెక్స్ట్, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇదొక్క ఎగ్జాంపుల్ చాలదా? పులివెందుల్లో ఆయన సొంత నియోజకవర్గంలో, ఆయన సొంత ఊర్లో 10,000 ఓట్లున్న జడ్పీటీసీలో 6,000 పైన ఓట్లు ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కైవసం చేసుకున్నది అంటే ఇంకా ఏదైనా ఆశ ఉందంటారా? వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇంకా వస్తామన్న ఆశ ఏదైనా ఉందంటారా? అయితే ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఓటర్స్ కూడా ఓటు వేసేటప్పుడు ఓటర్ బ్యాలెట్లో వాళ్ళ సంఘీభావాన్ని కూడా తెలపడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 30 సంవత్సరాల తర్వాత మేము ఓటు వేసామని కొంతమంది అయితే, కొంతమంది పోలీసులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు చాలా పారదర్శకంగా, మాకు ఓటు మా ధైర్యంగా, మా ఓటు మేము వేయడానికి కూడా మేము ఈరోజు బూత్కి వచ్చి ధైర్యంగా ఓటేసే పరిస్థితి కూడా కల్పించారని పోలీసులకు ధన్యవాదాలు చెప్పినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దాన్ని ఆలోచిస్తే ఈరోజు ఎంత పారదర్శకంగా ఎలక్షన్ జరిగింది. ప్రభుత్వం చాలా క్లియర్గా ఈరోజు రాయలసీమ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, రాయలసీమ ప్రజలు ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీద కూడా ప్రజలు పూర్తి నమ్మకం కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంత భారీ విజయం చేకూర్చారని భావిస్తున్నారు. సుదీర్ఘంగా సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉంటే అందులో 6 లక్షల పెన్షన్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎవరైనా అర్హులు ఉండి వాళ్ళకి రాలేదని వాళ్ళు డిస్క్వాలిఫై, వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందని వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే సూపరింటెండెంట్ కన్సిడర్ చేస్తే దాన్ని ఎంపీడో ద్వారా లేకపోతే మున్సిపల్ కమిషనర్ ద్వారా దాన్ని సదరానికి అప్లై చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం.